ఫ్రోజన్ షోల్డర్ అంటూ ఉంటారు కదా, ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? అంటే ఈ షోల్డర్ పెయిన్లో ఒక రకమే అనుకోవచ్చా? ఫ్రోజన్ షోల్డర్ అనేది యాక్చువల్గా భుజానికి సంబంధించిన సమస్యలో చాలా కామన్గా కనిపించేది ఫ్రోజన్ షోల్డర్. ఈ ఫ్రోజన్ షోల్డర్ ఏంటంటే ఇది నేను చెప్పాను ఇందాక బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని. ఈ బాల్ అండ్ సాకెట్ చుట్టూ నేను చెప్పినట్టు ఒక కవర్ ఉంటుంది, దీన్ని క్యాప్స్యూల్ మరియు ల్యాబ్రమ్ అంటాం. ఈ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది ఈ కవర్. ఇది ఈ ఫ్రోజన్ షోల్డర్ ఏం జరుగుతుందంటే ఈ క్యాప్స్యూల్ అనేది తనకు తానుగానే ష్రింక్ అయిపోతుంది, టైట్ అయిపోతుంది, అదేవిధంగా థిక్ అయిపోతుంది. అంటే ఉన్నదానికంటే బాగా థిక్ అవుతుంది. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఉల్లిపొరలా ఉండాల్సిన కాస్త ఏ నారింజ తొనలాగా బత్తాయి తొనలాగా తయారైపోతుంది, థిక్నెస్. అదేవిధంగా బాగా టైట్ అయిపోతుంది. సో ఈ ష్రింక్ అయిన థిక్ అయిపోయిన క్యాప్స్యూల్ జాయింట్ని ఫిక్స్ చేసేస్తుంది, అంటే జాయింట్ ఫ్రీజ్ అయిపోయినట్టు అవుతుంది అన్నమాట. సో అందుకని దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. సో ఈ టిష్యూ అంతా టైట్ అయిపోతుంది కనుక ఈ బాల్లో మూమెంట్స్ తగ్గిపోతాయి. ఈ బాల్ ఏదైతే ఉందో ఈ బాల్లో రొటేషన్స్ మూమెంట్స్ తగ్గిపోతాయి మనకి. అందువల్ల వీళ్ళు ఏంటంటే కంప్లైంట్ ఏం చేస్తారంటే చేయి పైకెత్తలేరు, వెనక్కి పోలేరు. సో పెయిన్ ఉంటుంది, అండ్ ముఖ్యంగా నైట్ టైం బాగా పెయిన్ ఉంటుంది. ఈ సివియర్ పెయిన్, రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్ అనేది ఫ్రోజన్ షోల్డర్ కనిపిస్తుంటుంది. మిగతా సమస్యలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరుగుదలలో జాయింట్ ఆర్థరైటిస్ అన్నది షోల్డర్ ఆర్థరైటిస్లో కూడా లేదా మజిల్ టైర్స్లో కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. సో కానీ వీటిని మనం జాగ్రత్తగా వాటిని మనం డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. షోల్డర్ పెయిన్లో షోల్డర్ సమస్యలో చాలా వాటిల్లో రెస్ట్రిక్షన్ ఆఫ్ మూవ్మెంట్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. కానీ అన్ని సమస్యలు ఒకటే కాదు, అన్ని సమస్యలు ఫ్రోజన్ షోల్డర్ కాదు, అన్ని సమస్యలు ఆర్థరైటిస్ ఒకటి కాదు. సో పేషెంట్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది మనం. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ మనం అది ఫ్రోజన్ షోల్డర్ కాదని తెలుసుకోగలుగుతాం. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్లో వస్తుంటుంది. అదేవిధంగా డయాబెటీస్ లెవెల్కి దీనికి సంబంధం ఉండదు. చాలామంది అంటారు నా డయాబెటీస్ కంట్రోల్ ఉంది సార్, అయినా ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందంటారు. డయాబెటీస్ లెవెల్కి దీనికి సంబంధం లేదు, డయాబెటీస్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. సేమ్ టైం డయాబెటీస్లో దీని సివియారిటీ కూడా ఎక్కువ ఉంటుంది, అదే రికవరీ టైం కూడా ఎక్కువ పడుతుంది. ఇది వితౌట్ డయాబెటీస్ కూడా రావచ్చు. కొంతమంది అంటారు సేమ్, అంటే ఆల్రెడీ కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది కనుక డాక్టర్ గారు ఫ్రోజన్ షోల్డర్ అంటే డయాబెటీస్లో వస్తుంది కదా, నాకు డయాబెటీస్ లేదంటారు. కానీ వితౌట్ డయాబెటీస్ కూడా ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, సివియర్ రెస్ట్రిక్షన్ ఆఫ్ మూవ్మెంట్ ఉంటుంది పేషెంట్స్కి. కానీ ఇందులో మంచి విషయం ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. ఇది సాధారణంగా 6 months to 2 years వరకు ఇబ్బంది పెట్టి తనకి తానుగానే క్రమంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది.